వెల్కమ్ టు ఉద్యోగ అన్వేషణ ఛానల్. 28 ఫిబ్రవరి 2024 ఎడిటోరియల్స్ చూద్దాము. సంక్షోభిత లంకకు సహకారము. ఆర్థిక సంక్షోభం నుంచి క్రమంగా గట్టెక్కుతున్న శ్రీలంక పలు దేశాలతో వ్యాపార బంధాలు బలోపేతానికి ప్రయత్నిస్తుంది. అందుకు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను ఎఫ్టీఏ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటారు మాధ్యమాలుగా మార్చుకోవాలని భావిస్తుంది. ఇండియాతోనూ ఆర్థిక, సాంకేతిక సహకార ఒప్పందము కుదుర్చుకునేందుకు వడివడిగా అడుగులు వేస్తుంది. ఇండియా, శ్రీలంక దీర్ఘకాలికంగా మిత్రదేశాలు. వాటి మధ్య 1998లోనే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందము ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదిరింది. 2000 సంవత్సరము నుంచి అమల్లోకి వచ్చిన ఆ ఒప్పందంతో శ్రీలంక అత్యధికంగా లాభపడుతుంది. ఎఫ్టీఏ పట్టాలెక్కిన కొన్నేళ్లకే ద్వైపాక్షిక వాణిజ్య బంధాన్ని మరింత పటిష్టంగా మార్చుకునేందుకు రెండు దేశాలు సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంను సిఈపిఏ కుదుర్చుకోవాలని భావించాయి. లంకలో వివిధ వర్గాల వ్యతిరేకతల వల్ల ఆ ప్రతిపాదన అటకెక్కింది. అనంతరము ఎఫ్టీఏను మరింతగా ఉన్నతీకరించుకోవడము ద్వారా ఆర్థిక, సాంకేతిక సహకార ఒప్పందాన్ని ఈటీసీఏకు కార్యరూపమివ్వాలని ఢిల్లీ, కొలంబో సంకల్పించాయి. 2016 నుంచి 18 మధ్య దానిపై 11 విడతల చర్చలు జరిగాయి. అందులో నిబంధనలు ఇండియాకే అనుకూలంగా ఉన్నాయంటూ లంకలోని కొన్ని రాజకీయ వర్గాలు, కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. అది అమల్లోకి వస్తే భారతీయ నిపుణులు తమ దేశము ఐటీ రంగాన్ని వారి చేతుల్లోకి తీసుకునే ముప్పుందని అవి వాదించాయి. ఫలితంగా 5 ఏళ్ల పాటు ఈ ఈటీపీసీఏపై సంప్రదింపులు నిలిచిపోయాయి. ఎట్టకేలకు నిరుడు నవంబర్లో చర్చలు పునఃప్రారంభమయ్యాయి. ఈ ఏడాది జనవరిలో 13వ విడత చర్చలు జరిగాయి. ప్రతిపాదన ఒప్పందంలోని వివిధ అంశాల పరిశీలించేందుకు ఇరు దేశాలు ఉప కమిటీలను ఏర్పాటు చేశాయి. లంక జీడీపీలో 1990లో ఎగుమతుల వాటా దాదాపుగా 30% ఉండేది. ఇప్పుడది సుమారుగా 15% పడిపోయింది. అంతర్జాతీయ విపణులను సద్వినియోగం చేసుకోవడంలో కొలంబోలో ఇన్నేళ్లు విఫలమైంది. ఎఫ్టీఏతో విదేశీ మార్కెట్లో ప్రవేశం సులభమవుతుందని కాస్త ఆలస్యమైనను గ్రహించి పలు దేశాలతో ఈ ఒప్పందం కోసము ప్రస్తుతం చురుగ్గా ప్రయత్నిస్తుంది. 2022లో లంక ఆర్థికంగా దివాలా తీసింది. ఒక దేశంలో విదేశీ మారకద్రవ్య నిల్వలు ఖాళీ కావడంతో విలవిల్లాడింది. ద్రవ్యోల్బణం 50%కి తాకి దిక్కుతోచని స్థితిలో పడింది. అలాంటి దారుణ స్థితి నుంచి ఇండియా, ఐఎంఎఫ్ల చేయూతతో లంక ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. తమ దేశ రుణభారము $9,100 కోట్ల ఉందని 2023 సెప్టెంబర్లో లంక అధ్యక్షుడు రానిల్ విక్రమసింఘే వెల్లడించారు. ఈ పరిస్థితుల్లో ఎఫ్టీఏల ద్వారా విదేశాలతో వాణిజ్య బంధాలను బలోపేతం చేసుకునేందుకు కొలంబోలో అడుగులు వేస్తుంది. థాయిలాండ్తో ఇటీవల ఎఫ్టీఏ కుదిర్చింది. ఈ ఏడాది చివరికల్లా ఇండోనేషియా, మలేషియా, వియత్నాం, చైనాలతో వాటిని పట్టాలెక్కించాలని భావిస్తుంది. ఈ నేపథ్యంలో తమకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామ్యంగా ఉన్న ఇండియాతో సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పంద సంప్రదింపులను వేగిరం చేస్తుంది. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నప్పుడు లంకకు అందుకునేందుకు ఐఎంఎఫ్ $300 కోట్ల అందించింది. ఢిల్లీ వివిధ రూపాల్లో ఏకంగా $400 కోట్ల సహాయం చేసింది. ఇండియా విఫణి పరిమాణము చాలా ఎక్కువ. అలాంటి దేశాల్లో వాణిజ్య ఇంధనం బలపడితే తమ ఆర్థికాభివృద్ధి పుంజుకుంటుందని శ్రీలంక భావిస్తుంది. ఈటీసీఏతో ఇండియా నుంచి లంకకు సాంకేతిక నైపుణ్య ప్రవాహం పెరుగుతుందని, దేశీయంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. భారతీయ ఉత్పత్తులు, సేవలను మరింతగా మెరుగ్గా అందిపుచ్చుకోవచ్చు. ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్లలో శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అప్పట్లోగా ఇండియాతో ఈటీసీఏ కుదుర్చుకోవాలని కొలంబో భావిస్తుంది. 2022-23లో లంకకు ఇండియా ఎగుమతుల విలువ దాదాపుగా $511 కోట్ల, దిగుమతుల విలువ $107
$107 కోట్ల. లంకలో పెట్రోలియము, రిటైలు, పర్యాటకము, సిమెంటు, హోటలు తయారీ, ఆర్థిక సేవలు, స్థిరాస్తి, టెలికమ్యూనికేషన్ తదితర రంగాల్లో పలు భారతీయ కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టాయి. ఈటీసీఏ అమల్లోకి వస్తే వాటి వ్యాపార కార్యకలాపాలు మరింతగా సులభతరము. ఆ దేశానికి ఔషధ ఉత్పత్తులు ఎగుమతులు ఊపందుకుంటాయి. ముఖ్యంగా ఇరుగు దేశాల బంధము మరింతగా దృఢమవుతుంది. ఇది మన దేశానికి శ్రీలంకకు ఉన్న సంబంధాల గురించి ఇచ్చారు. ఈటీసీఏ కనుక ఒప్పందం కుదుర్చుకుంటే మన రెండు దేశాల మధ్య సత్సంబంధాలు మెరుగుపడతాయని చెప్తున్నారు. చూద్దాము నెక్స్ట్ ఆర్టికల్. భూగర్భ జల గండము సాగునీటి అవసరాలు తీర్చడంలో చిన్న తరహా నీటిపారుదల వ్యవస్థ ఎంతో కీలకము. దేశంలోని సాగుయోగ్య భూముల్లో గణనీయ భాగానికి ఈ వ్యవస్థ ప్రధాన నీటి వనరుగా నిలుస్తుంది. చిన్న నీటి వనరుల్లో అధిక శాతము భూగర్భ జలాలపైనే ఆధారపడుతున్నాయి. ఫలితంగా భూగర్భ జలాలపై ఒత్తిడి పెరుగుతూ ఉంది. చిన్న తరహా పథకాల కింద 2000 ఎకరాల లోపు ఆయకట్టు కలిగిన బోర్లు, బావులు, చెరువులు, ఎత్తిపోతలన్నీ వస్తాయి. గతేడాది వెల్లడైన చిన్ననీటి పథకాల లెక్కల ప్రకారంగా దేశంలో 2.31 కోట్ల దాకా ఉన్న చిన్ననీటి వనరుల వ్యవసాయానికి ఊపిరి పోస్తున్నాయి. కోట్ల మందికి ఉపాధిని కల్పిస్తున్నాయి. దాహార్తిని తీర్చడంలోనూ కీలక భూమిక పోషిస్తున్నాయి. ఇదంతా ఒక పార్శ్వమైతే ఈ పథకాల్లో 94.8% భూగర్భ జలాల వనరులపైన ఆధారపడినవి కావడమే ఆందోళన కలిగించే విషయము. పైగా నీటి సంఖ్య ఏటికేడు పెరుగుతుంది. తగ్గని వాడకము. గణనీయ సంఖ్యలో భారీ మధ్యతరహా ప్రాజెక్టులు నిర్మించిన మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు వంటి రాష్ట్రాలు కూడా బోర్లు, బావుల వినియోగంలో ముందున్నాయి. ఆయా రాష్ట్రాల్లో రైతులు ఏటా లోతైన బోర్లు వేస్తూనే ఉన్నాయి. కొత్తగా సాగునీటి ప్రాజెక్టులు నిర్మించినప్పుడు కాలువల ద్వారా నీటి వినియోగం పెరగాలి. లేకపోతే ఉపరితలం నీటి వనరులపైన నిర్మించిన ఎత్తిపోతల పథకాలైనా అధికమవ్వాలి. అందుకు విరుద్ధంగా భూగర్భ జలాలపైన ఆధారపడుతుండటం ఆందోళనకరము. ఈ ధోరణికి ప్రధాన కారణము ప్రాజెక్టులు, వాటి కాలువలపైన రైతులు నమ్మకము కుదరకపోవడమేమని కేంద్ర నివేదికలు వెల్లడిస్తున్నాయి. కొన్ని చోట్ల వాటిపైన ఆధారపడుతున్నా అవసరానికి తగినట్లుగా నీరు అందించలేకపోతున్నాయి. ముందు చూపుతో ఆయకట్టులు కడుతున్నా ఆశించిన లక్ష్యాలు నెరవేరడం లేదు. వర్షాలు పడినప్పుడు, అది కూడా నిర్మించిన కొత్తలో ఆయా ప్రాజెక్టుల ఆయకట్టు నీరందించినా ఆపై అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. సరిపడా వర్షాలు లేకపోవడం, కాలువల నిర్వహణలు సక్రమంగా సాగకపోవడం, ఎగువ రాష్ట్రాలతో జల వివాదాలు, జలాశయాల సామర్థ్యం తగ్గడం వంటి కారణాలెన్నో ప్రాజెక్టులపైన ఆశలు వదులుకునేలాగా చేస్తున్నాయి. పంటలు తొలి తడువులను నీరందించినా చివరికి మళ్లీ బోర్లపైనే మరాల్సి వస్తుంది. గణనీయంగా ప్రాజెక్టులు ఉన్న మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లో బోర్డులు కూడా అధికంగా ఉంటాయని, ఇవే ప్రధాన కారణాలని నిపుణులు విశ్లేషిస్తున్నారు. పైగా భూగర్భ జలాలు ఏటికేడు సరిపోతుండడంతో బోర్లు, బావులు ఏటికేడు కొత్తగా మరింతగా లోతుగా వేయాల్సి వస్తుంది. మరొకవైపు చిన్న నీటిపారుదల నిర్వహణకు సంబంధించి ప్రత్యేక వ్యవస్థ అనేది కొరవడింది. చాలా రాష్ట్రాల్లో దీనికి ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ కూడా లేదు. నీటి వనరుల అభివృద్ధి, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖలో ఎంతో కొంత స్వాయత్తత తీసుకుని పర్యవేక్షిస్తున్నాయి. పథకాల విషయంలో ప్రైవేటు వ్యక్తులదే కీలక భూమిక కావడంతో నీటి గురించి తెలుసుకోవడం, పర్యవేక్షించడం స్థానిక ప్రభుత్వాలకు సాధ్యం కావడం లేదు. సరైన గణాంకాలు లేకపోవడంతో వనరుల వినియోగంలో క్రమక్రమంగా లోపిస్తున్నాయి. ముఖ్యంగా భూగర్భ జలాలపై ఒత్తిడి పెరుగుతుంది. మోటార్లతో నీటిని తోడేసే క్రమంలో విద్యుత్తు డిమాండ్ పెరుగుతుంది. పైగా బావులు, బోర్ల తవ్వకాలు, మోటార్లు, పైపులు కొనుగోలు రైతులకు భారంగా మారుతోంది. ఇలాంటి సమస్యల నేపథ్యంలో 5 ఏళ్లకోసారి గణాంకాలు సేకరిస్తున్నాయి.
వాటి ఆధార క్షేత్రస్థాయిలో తీసుకుంటున్న చర్యలు శూన్యము. లోతులకు గుట్టాలు. దేశవ్యాప్తంగా రైతులు లోతైన బోర్ల వైపునే ఆసక్తి చూపుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని చిన్న నీటి పథకాల్లో ఎక్కువగా భూగర్భ జలాలపై ఆధారపడినవే ఉంటున్నాయి. ఆంధ్రప్రదేశ్లో భూగర్భ జలాల వినియోగం క్రమంగా పెరుగుతుంది. 2017 నాటి బోర్లు బావులు ఏపీలో 15%, తెలంగాణ 8% పెరిగాయి. ఇదే సమయంలో ఏపీ ఉపరితల నీటి వినియోగము వెనుకంజలో ఉండగా తెలంగాణ పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, తెలంగాణ రైతులు లోతుల దాకా గొట్టపు బావులు వేస్తున్నారు. నీటిలో ఎక్కువ శాతం పాత ఆయకట్టు కాపాడుకునేందుకు వేసినవే. ఎంత చేసినా మొత్తంగా చిన్న నీటి పారుదల ప్రాంతాల్లో ఉత్పాదకత వర్షాధార ప్రాంతాలతో పోల్చినప్పుడు తక్కువగానే ఉంటుంది. వనరులు, శ్రమశక్తి ఖర్చు చేసిన స్థాయిల్లో ఉత్పత్తి రావడం లేదు. కేంద్ర ప్రభుత్వం 30 ప్రాంతాల్లో చిన్న తరహా నీటిపారుదల వ్యవస్థ కింద సాగును పరిశీలించి సరాసరిగా 38% నీరే ఫలమవుతుందన్నట్లుగా తేల్చింది. మరోవైపు దేశంలో 30% ప్రాంతము, 16% జనాభా 2050 నాటి నీటి కొరతను ఎదుర్కొనుందని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. ఈ క్రమంలో నీటి వనరులను విజృంభణతో వినియోగించుకోవడము తక్షణ అవసరము. మెరుగైన భవిత కోసమని భూగర్భ జలాలను పరిరక్షించుకోవాల్సిందే. వాననీటిని ఒడిసిపట్టడం ద్వారా జల వనరులు జీవం పోయాలి. అంటే నీటి వనరుల యొక్క జలఖండం ఏ విధంగా నానాటికి గొట్టపు బావులు పెరిగిపోవడం, అంటే బోరుబావులు పెరిగిపోవడం ద్వారా ఎక్కువగా బోరుబావులపైన ఆధారపడవలసి రావడం వల్ల ఈ జలాలు అనేది ఎండిపోవడం అనేది జరుగుతుంది. చూద్దాము నెక్స్ట్ ఆర్టికల్. విజ్ఞానం, వికాసము, వికసిత భారతము. దేశ నిర్మాణం, ఆర్థిక పురోగతి, వైద్య రంగము, పర్యావరణ పరిరక్షణ ఇలా విభిన్న రంగాల్లో సైన్సు సేవలు అమూల్యము. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడంలో శాస్త్ర సాంకేతిక విజ్ఞానం పాత్ర అనిర్వచనీయము. శాస్త్ర సాంకేతిక పురోగతి, సృజనాత్మకత, నవీకరణలపైన ఆధారపడి ఉంటుంది. నేడు జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా విఖ్యాత భారతీయ భౌతిక శాస్త్రవేత్త సర్ సివి రామన్ 1928 ఫిబ్రవరి 28న రామన్ ఎఫెక్ట్ను కనుగొన్నారు. అప్పటి నుంచి ఏటా ఫిబ్రవరి 28వ తేదీనే భారతీయులు జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకుంటున్నారు. రామన్కు 1930లో నోబెల్ పురస్కారం వరించింది. 1954లో ఆయన్ను భారతరత్న అవార్డుతో సత్కరించుకున్నాము. ఈ ఏడాది జాతీయ సైన్స్ దినోత్సవం నినాదము వికసిత్ భారత్ సాధనకు స్వదేశీ సాంకేతికతలు. ఇది ఇంపార్టెంట్. ఈ ఏడాది యొక్క థీమ్ ఏంటిది అనేది, నినాదం ఏంటి అని చెప్తారు. వికసిత భారత్కు సాధన విజ్ఞాన ప్రాముఖ్యము స్వదేశీ సాంకేతికతలు. దేశ ప్రజలు దైనందిక జీవితాల్లో శాస్త్ర విజ్ఞాన ప్రాముఖ్యం గురించి అవగాహన పెంచుకోవడానికి పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో విజ్ఞాన శాస్త్రం పట్ల ఆసక్తిని, అనురక్తులను పెంపొందించుకోవడానికి జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించడం పరిపాటి. నాణ్యత మెరుగుపడాల్సిందే. భారతదేశము ఇటీవల కాలంలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో కొంతమేర పురోగతి పథంలో సాగుతుంది. ప్రపంచవ్యాప్తంగా 1996 నుంచి ప్రచురితమవుతున్న శాస్త్ర సాంకేతిక పరిశోధన పత్రాలు స్కోపస్ అనే డేటాబేస్లో ఉంటాయి. దీన్ని పరిశీలించి ఆయా దేశాల శాస్త్ర పరిశోధన సామర్థ్యాన్ని అంచనా వేసే సాధనమే ఫైనల్. 2017-22 మధ్య కాలంలో భారత పరిశోధన పటిను 54% మేరకు పెరిగిందని సైవాల్ తెలిపింది. స్కోప్ డేటాబేస్లోని పత్రాల సంఖ్య 3 కోట్ల దాకా ఉంటుంది. ప్రతి వారము కొత్తగా ప్రచురితమయ్యే పరిశోధన పత్రాలకు సైవాల్ అందిపుచ్చుకుంటుంది. 2017-22 మధ్య సగటు అంతర్జాతీయ పరిశోధనాభివృద్ధి 22%. భారత్లో అది 54% చేరింది. 2017-22లో చైనా 45 లక్షల పరిశోధన పత్రాలను వెలువరించగా అమెరికా 44 లక్షలు, బ్రిటన్ 14 లక్షలు, భారత్ 13 లక్షల పత్రాలను వెలువరించాయి. శాస్త్ర సాంకేతిక పరిశోధనలో భారత్ త్వరలోనే బ్రిటన్ను మించిపోనున్నది. ఆల్ఫా డాక్టర్ శాస్త్రీయ సూచీ 2023 అగ్రశ్రేణిలో ఉన్న 2% శాస్త్రవేత్తల్లో 52 నుంచే భారతీయులు.
ఈ సూచి ప్రకారంగా ప్రపంచంలో 2 అగ్రశ్రేణి శాస్త్రవేత్తల్లో అమెరికన్లు 4,935 మంది. 2023లో భారత్లో ప్రతి లక్ష జనాభాకు 255 మంది శాస్త్ర పరిశోధకులు ఉన్నారు. అమెరికాలో ఈ సంఖ్య 4,300. భారత్లో శాస్త్ర పరిశోధన పత్రాలు ప్రచురిత సంఖ్య పెరుగుతున్నా వాటిలో నాణ్యత మరింతగా మెరుగుపడాల్సి ఉంది. టైమ్స్ ఉన్నత విద్య ర్యాంకింగ్ ప్రకారంగా ప్రపంచంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాల జాబితాలో బ్రిటన్లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ 8 ఏళ్లుగా అగ్రస్థానంలోనే కొనసాగుతుంది. అమెరికాలోని స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయం 2వ స్థానంలో నిలుస్తుంది. మొదటి స్థానంలో బ్రిటన్లోని ఆక్స్ఫర్డ్, 2వ స్థానంలోనేమో స్టాన్ఫర్డ్. అమెరికా సంబంధించిన యూనివర్సిటీస్. టైమ్స్ జాబితాలో 91 భారతీయ విశ్వవిద్యాలయాలకు స్థానం లభించింది. వాటిలో బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (ఐఐఎస్సి) అగ్రస్థానంలో నిలిచింది. 2024 క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్లో కొత్తగా చోటు చేసుకున్న 85 విద్యా సంస్థల్లో దాదాపు సగానికి పైగా ఆసియా దేశాలకు చెందినవే. వాటిలో 11 సంస్థలు బంగ్లాదేశ్, 10 సంస్థలు ఇండోనేషియాలకు చెందినవే. భారత్, మలేషియాల గురించి ఇలా 5 సంస్థలు, కజకిస్తాన్ నుంచి 4 సంస్థలు క్యూఎస్ ర్యాంకింగ్లను సాధించాయి. 2021 కన్నా 2022లో భారతదేశము ఎక్కువగా పేటెంట్లకు దరఖాస్తు పెట్టిందని ప్రపంచ మేధా హక్కుల సంస్థ విపో వెల్లడించింది. స్విట్జర్లాండ్ నుంచి 6.1%, చైనా నుంచి 3.1%, ఆస్ట్రేలియా, బ్రిటన్ల నుంచి 2.5% చొప్పున పేటెంట్ దరఖాస్తులను రాగా భారత్ నుంచి 31.8% అధికంగా దరఖాస్తులు వచ్చాయని విపో పేర్కోవడం. 2022లో భారత్లో 55,718 పేటెంట్ల దరఖాస్తులు దాఖలయ్యాయి. అమెరికా రామ్సన్ ఆఫ్ కామర్స్ మేధా హక్కుల సూచీలో 55 అగ్రగామి దేశాల్లో భారత్ 42వ స్థానాన్ని ఆక్రమిస్తుంది. శాస్త్ర సాంకేతిక పత్రాల ప్రచురణకు సంబంధించి 5 అగ్రగామి దేశాల్లో భారత్ కూడా ఉంది. ప్రపంచ నవీకరణ సూచీలో 40వ స్థానంలో ఉంది. 2015 మన స్థానము 61గా ఉండేది. కృత్రిమ మేధ, ఆరోగ్య, ఖగోళ శాస్త్ర, సౌర, పవన విద్యుత్, సెమీకండక్టర్లు, వాతావరణము, అంతరిక్ష పరిశోధనలు, బయోటెక్నాలజీ రంగాల్లో పరిశోధనలు పరంగా భారత్ ముందంజ వేస్తుంది. ఫలితంగా ఈ రంగాల్లో పేటెంట్ దరఖాస్తులు ఎక్కువగానున్నాయి. చంద్రుడి దక్షిణ ధృవం వద్ద అంతరిక్ష నౌకకు దింపిన మొట్టమొదటి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. ఇప్పుడు క్వాంటం టెక్నాలజీ ముందడుగు వేయడానికి సమాయత్తమవుతుంది. నవీకరణ ఒత్తిడి. భారతదేశము కేవలం 9 నెలల్లో 22 సర్వీసెస్ రంగాల్లో 5G సేవలను అందించి రికార్డు సృష్టించింది. భారత్ ఒక 6G టెక్నాలజీ వైపు దృష్టి సారిస్తుంది. కృత్రిమ మేధ, ఏఐతో నడిచే రోబోలు వ్యవసాయము, పారిశ్రామిక ఉత్పత్తి, వైద్యము, సరుకుల రవాణా రంగాలను విప్లవీకరించనున్నాయి. సంగీతంలో కొత్త స్వరాలను కూర్చే సత్తాను ఏఐ ప్రదర్శిస్తుంది. చిత్రకళలకు ఏఐ సత్తా చాటుతుంది. మారిపోతున్న ప్రపంచంలో రాణించాలంటే సాంకేతిక ప్రతిభ కీలకము. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో నవీకరణ సాధించాలనే స్ఫూర్తిని నింపాలి. తదనుగుణంగా సాధనాలకు సమకూర్చుకోవాలి. ఆవరణ అభ్యాసనలకు ఉత్తమంగా మేళవించాలి. ఇది మన యొక్క భావితరాలకు వికసిత భారతదేశానికి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఇవ్వడం అనేది జరిగింది. ప్రపంచంలో ఏటా 35 కోట్ల టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తులు ఉత్పన్నమవుతున్నాయి. వీటిని సద్వినియోగంగా మార్చుకున్నప్పుడు పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుంది. పారిశ్రామిక ఉత్పత్తిని, బయోమాస్, ఆర్థిక వ్యర్థాలను పర్యావరణ హితమైన చౌక ప్లాస్టిక్ ఎలా అనర్థాలను మార్చే పరిజ్ఞానాన్ని అమెరికాకు చెందిన మిటర్రో సంస్థ రూపొందించింది. కొత్త తరహా పదార్థాలతో తయారయ్యే బయోమెటీరియల్స్ వైద్య రంగంలో ప్రవేశమవనున్నాయి. మానవ దేహాన్ని ఎలక్ట్రానిక్ పరికరాల మధ్య అనుసంధానము
ఏర్పరిచే బయో ఎలక్ట్రానిక్ అనుకూల రంగ ప్రవేశము చేయనున్నాయి. దీనికి విశిష్ట ఆశాజనక ఉదాహరణ న్యూరాలింక్ మెదడులో అమర్చే ఎలక్ట్రోన్లను కంప్యూటర్లతో అనుసంధానపరిచి న్యూరాలింక్తో మానవ పరిశోధనలు చేయడానికి 2023 అమెరికా ఆహార ఔషధ నియంత్రణ సంస్థ FDA అవుతుంది. ఈ సాంకేతికం ముందు సంకేతాలను కంప్యూటర్లకు పంపుతుంది. వివిధ కారణాల వల్ల మాట్లాడలేకపోతున్న మనోభావాలను కంప్యూటర్ ద్వారా శబ్ద రూపంలో వెలువరిచే సాధనమది. ఇదండి ఈరోజు ఆర్టికల్. చూద్దాం ఇంకో ఆర్టికల్. నడి రోడ్డుపైనే నరమేధము. మత్తు పదార్థాలతో మాదక ద్రవ్యాల్లో ఏదో ఒకటి సేవించడము, ఆ కైపులో కారో బైకో ఎక్కి అతివేగంతో బండి తోలుతూ ప్రాణాంతక ప్రమాదాలను తెగించడము, అదే రహదారి ఉగ్రవాదము. మొన్నీ మధ్యనే ఏపీలోని అన్నమయ్య జిల్లా మదనపల్లి దగ్గర మద్యము మత్తుతో కారు నడిపి క్షణాల్లో వ్యవధిలోనే 2 ప్రమాదాలు చేసిన వ్యక్తులతో పాటు మరో 4 మృత్యువాత పడిన వైనము భయానకంగా ఉంది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించకపోయి రోడ్డు పక్కనే నడిచి వెళ్తున్న 2 రైతుల్ని బలిగొన్న కారు అదే వేగంతో బోర్వెల్ లారీని ఢీ కొట్టడంతో కారు టాప్తో పాటు డ్రైవర్ తల ఎగిరిపోయినాయి. శకటాసురులను అభయారణ్యాలుగా పరువుమాసిన నగరాల జాబితాలో చెన్నై తర్వాతి స్థానము విజయవాడదే. లోగడే గణాంకాలు ఎలుగెత్తుతున్నాయి. అందుబాటులో ఉన్న తాజా వివరాల మేరకు 2022లో ఏపీ వ్యాప్తంగా 21,242 రహదారి ప్రమాదాల్లో 8,293 మంది మృత్యువాత పడగా అందులో 81% మరణాలకు అతివేగమే కారణమైంది. రోడ్డు ప్రమాద మృత్యువుల సంఖ్య పరంగా ఏపీ 8వ స్థానంలో ఉంటే తెలంగాణ 10వ స్థానంలో వెన్నంటి నిలిచింది. దేశ వ్యాప్తంగా లిక్కర్ విక్రయాల్లో 45% వాటా 5 దక్షిణాది రాష్ట్రాలకే కాగా ఆ మందు మార్బలము రహదారుల మృత్యు ఘోషకు తమ వంతు పుణ్యము కట్టుకుంటుంది. ఇండియాలో సగటున ప్రతి రోజు 1,264 రోడ్డు ప్రమాదాలు 462 మంది అభాగ్యుల్ని కబళిస్తుండగా 72.4% ప్రమాదాలు 75.2% మరణాలు అతివేగమే ప్రధాన కారణమవుతుంది. చట్టం అంటే భయం లేకపోవడమే ఇంతటి అనర్థానికి కారణమన్న కేంద్ర మంత్రి నితీష్ గడ్కరీ 2030 నాటికి రహదారుల నెత్తుటి దాహాన్ని సగానికి తగ్గిస్తామంటున్నారు. తాగి మృత్యు శకటాలు తోలే వాళ్ళ తాట తీసేలాగా కఠిన శిక్షల కొరడా జులిపించనంత కాలం పరిస్థితి మెరుగుపడే అవకాశం లేదు. ప్రపంచవ్యాప్తంగా వాహన శ్రేణుల్లో పట్టుమని 1% ఉన్న ఇండియాలో రోడ్ల ప్రమాద మృత్యువుల సంఖ్య 10%కి పైమాటే. నాగుబాటు రహస్య జపాన్, నార్వే, డెన్మార్క్ వంటి 10 దేశాలు ఇప్పటికీ రోడ్డు ప్రమాదంలో మృత్యువుల సంఖ్యను సగానికి పైగా తగ్గించాయని, మరో 35 దేశాలు ఆ లక్ష్యానికి చేరువలో ఉన్నాయని ప్రపంచ స్థాయి నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఆయా దేశాల దొరవ పట్టుదల కారణంగా రోడ్డు ప్రమాదాలు, మరణాల సంఖ్యలో 5% తగ్గుదల నమోదు కాగా ఇండియాలో మాత్రం గణనీయంగా పెరగడము తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. లోగడ ఇండియాలో 4,80,652 రోడ్డు ప్రమాదాల్లో దాదాపుగా 1,50,000 నుండి 31% పైగా మృత్యువాత పడగా అంతకంటే ఎక్కువగా
అంతకంటే ఎక్కువగా సుమారుగా 5,00,000 యాక్సిడెంట్లు నమోదైన జపాన్‌లో మృత్యువుల సంఖ్య 4,638 అంటే 0.9%. 3.08 లక్షల ప్రమాదాలు జరిగిన జర్మనీలో మృత్యువుల సంఖ్య 3,206 0.04%. యాక్సిడెంట్ అంటే ఊహాతీతంగా జరిగేదే. అలాంటి సందర్భాల్లోని ప్రాణనష్టము కనిష్ట స్థాయిలో ఉండేలాగా ఆయా ప్రభుత్వాలు తీసుకుంటున్న సకల విధ భద్రతా చర్యలు ఎంతగానో అక్కరికొస్తున్నాయి. రోడ్డు ప్రమాదాల కారణంగానే ఇండియా జీడీపీలో ఏటా 9.1% నష్టపోతుందని తెలిపిన తీరైన దిద్దుబాటు చర్యలు కొరవడ్డ ఫలితంగానే సంపాదించే పెద్ద దిక్కును కోల్పోయిన వాళ్ళు డిజైన్ల లోపాలు, కాంట్రాక్టులు చేతివాటానికి రుజువులుగా బయటికి గుంతలు, భద్రతా ప్రమాణాలు, కొరవడిన వాహనాలు వీటిని సరిచేయడం ప్రత్యామ్నాయం వల్ల కదా. మందు కొట్టి వాహనము నడిపితే, అతి వేగంతో దూసుకుపోతే నుయ్యో 2,000 చలాను రాయడము, కారు, బండిని జప్తు చేసి కఠిన కారాగార శిక్ష విధిస్తే శకటపురుషులు కూసాలు కదలవా? ప్రతిరోజు ఒక పెద్ద బోయింగ్ విమానం కుప్పకూలిన స్థానంలో సంభవిస్తున్న మరణాలు ఈ దేశము ఎదుర్కొంటున్న మహాద్రవము. దాన్ని ఎదుర్కొనే సక్రమ కార్యక్రమాలు తక్షణం పట్టాలకెక్కుంటే రోడ్డు ప్రమాద మృత్యువుల జీభత్సము కుటుంబాల కన్నీటి సాంద్రఘోషను ఆపడం ఎవరి తరము? ఇది రోడ్ యాక్సిడెంట్ గురించి ఇవ్వడం అనేది జరిగింది. ఇవి చాలా ఇంపార్టెంట్. మీకు నచ్చితే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.